హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. మా ఊరి పక్కనే ఉన్న బ్రాహ్మణగూడెం గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగిందండి. స్వామివారి ప్రతిష్ఠ కారణంగా 3 రోజులు ఉత్సవాలు జరిగాయండి. అందులో స్వామివారి ఊరేగింపు ఒకటండి. అలాగే హోమాలు, సుందరకాండ పారాయణం అండి. సుందరకాండ పారాయణం చాలా అంటే చాలా చక్కగా చెప్పారండి. మీరు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ సుందరకాండ పారాయణం మీ చెవులతో మీరు వినవచ్చునండి. నేను కూడా అసలు ఎప్పుడు సుందరకాండ పారాయణం వినలేదు. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వామివారి ఊరేగింపులో స్వామివారి వాహనం చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారో, ఎంత చక్కగా డెకరేషన్ చేశారో, చాలా బాగా చేశారండి. ఎందుకు నా వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడమని చెప్పానంటే ఇలాంటివి చాలా మిస్ అయిపోతారండి మీరు కనుక స్కిప్ చేసినట్లయితే. అందుకే స్కిప్ చేయకుండా నా వీడియో పూర్తిగా చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. ఇక్కడ వచ్చేసి స్వామివారి గజమాల తయారు చేస్తున్నారండి. బయట తీసుకుంటే చాలా ఎక్కువ చెప్పారనేసి మా వాళ్ళు ఇలాగా కట్టి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఆ అబ్బాయి చూసారా గజమాల ఎంత చక్కగా ప్రిపేర్ చేసేస్తున్నారో. మనం అయిపోయి ఎలా కడతాం ఇంత దండ కట్టని అనుకుంటారండి. వాళ్ళు చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి. వాళ్ళకి ఇలా గజమాల ప్రిపేర్ చేసేస్తారండి. రేపొద్దున స్వామివారి మెడలో చూడొచ్చండి. ఇది చూడండి, ఇలాంటి కళాకారుల్ని గుర్తించాలండి మనం. ఎక్కడో వాడపల్లి నుంచి తీసుకొచ్చారంటండి. మన చిన్న వెంకన్న బాబు వాడపల్లి నుంచి తీసుకొచ్చారంటండి. ఈ బాబుని చాలా బాగా చక్కగా గజమాల కడుతున్నారు చూడండి. నేను ప్రతి విషయాన్ని వీడియో తీసానండి. నెక్స్ట్ వచ్చేసి హోమాలండి, చూసేద్దాం. అంటూ హోమం చూస్తూ ఉన్నారు. స్వామికిష్టమైన విశేష ద్రవ్యం అప్పాలు తవడపాకులతో చక్కగా నాగవల్లి ధనాలతో వారికి హోమం జరుగుతోంది. పంచముఖాంజనేయాయ ఇదన్నమ అంటూ ఉండాలండి. అమ్మా కృష్ణవేణి గారు, పంచముఖాంజనేయాయ ఇదన్నమ. ఒకరు తవడపాకులు చేయండి, ఒకరు అప్పాలు చేయండి. ఎవరు ఏది చేసినా పర్వాలేదు. ఓం ఖేం ఖేం యం యం రం రం ఓం ఓం హ్రీం హయవక్రవర్కట హ్రాం మర్కటహయ సర్వత్రయం మే సర్వత్రయం మే దేహి స్వాహా స్వాహా. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఓం ఖేం ఖేం యం యం రం రం ఓం ఓం హ్రీం హయవక్రవర్కట స్వాహా స్వాహా. లక్ష్మీ శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతే పరమపద సర్వజనం మేఘాలే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతే నమః. శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతే పరమపద సర్వజనం మేఘాలే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గౌం గం గణపతే పరమపద సర్వజనం మేఘాలే స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతే నమః. ఏకకంఠేన ఓం శ్రీ ప్రభాసాం దిశాజ్వలంతే శ్రీలోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః. నెక్స్ట్ వచ్చేసి సుందరకాండ పారాయణం అండి. మనం అనుకున్న సుందరకాండ పారాయణం రానే వచ్చేసింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వధూవరురాలిని ఇలా చెప్పించడం నీకు ఎంతవరకు సబబు తల్లి అని వేడుకుంటే ఆవిడ అన్నదట, కంగారు పడకు జనక మహారాజా,
నీ బిడ్డ సామాన్యమైనటువంటి స్త్రీమూర్తి కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నీ యొక్క ఎంత అయోనిగా అవతరించింది. నీ వంశం నీ కూతురి వల్ల తరించబోతుంది. ఆవిడ రాబోయే ముందు తరాలకు ఆదర్శవంతురాలవుతుంది. నీ యొక్క కూతురి యొక్క జీవితం రాబోయే తరాల వారికి ఒక దిశానిర్దేశంగా మారుతుంది అని చెప్పి ఆశీర్వదించి ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. సీతాదేవిని తీసుకుని అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు రామచంద్ర స్వామి వారు. ఇక్కడ దండకారణ్య ప్రాంతంలో వానర సమూహానికి రాజు అయినటువంటి వాలి సుగ్రీవుడు వీరిద్దరూ కూడా ఒక క్రూరమైనటువంటి రాక్షసుడిని సంహరించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఒక శత్రువు ఉన్నాడు వీళ్ళకి, వాళ్ళని సంహరించడానికి బయలుదేరి వెళితే ఈ శత్రువు ఏం చేశాడు అంటే వెళ్ళడం ఒక బెలంలోకి అంటే ఒక గృహలోకి దూరిపోయాడు. గృహలోకి వెళ్ళిపోతే ఇక్కడ వారి ఏం చేశాడు అంటే సుగ్రీవుడితో అన్నాడు, సోదరా నీవిక్కడే బయట కావలి ఉండు, నేను లోపలికి వెళ్ళి వాడిని చంపేసి వస్తాను అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వాడు ఏం చేశాడు, ఈ సొరంగ మార్గంలో ఇంకా ఎన్ని సొరంగ మార్గాలు ఉన్నాయో ఏదో దారి నుంచి బయటకు వచ్చేస్తాడేమో కాబట్టి ఈ బిలాన్ని మూసేయమన్నాడు. అంటే వాడు బయటకు రాకుండా వాడిని చంపిన తర్వాత నేనే ఈ బిలాన్ని తొలగించుకుని వస్తాను, ఈ మూతను తీసుకొని నువ్వు దీనికి మూత వేసేయమన్నాడు. వాడి లోపలికి వెళ్ళగానే ఆ బిలానికి ఆ గుహకి ఒక కవచం లాంటి మూత వేసేసాడు సుగ్రీవుడు. వేసేసిన తర్వాత సుగ్రీవుడు బయట ఉన్నాడు, వాడి లోపలికి వెళ్ళాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు వాలి సుగ్రీవులను వెతుక్కుంటూ బయలుదేరి వస్తున్నాడు ఇక్కడికి. చక్కగా ఏ విధంగా చూడండి, వాసుదేవ 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 ఇందిరారమణ గోవిందారి అయోధ్యవాసి రామ రామ శరతనో రామ అయోధ్యవాసి రామ రామ శరతనో అయోధ్యవాసి రామ రామ శరతనో రామ అయోధ్యవాసి రామ రామ శరతనో వస్తున్నాడు ఉద్దేశంతో మారిపోతున్నాడు. అక్కడ వచ్చినాడంటే మారిపోతున్నాడు. భయం ఎందుకు భయం అంటే వాలి వంటి మహాబలవంతుడు రామాయణంలో మరొకడు లేడు. వాలి వంటి బలవంతుడు రామాయణం అంతా వెతికి చూసినా ఎక్కడ దొరకడు. ఎందుకంటే బల అతి బలాల విద్యలు రాముడి దగ్గర ఉన్నాయి, కానీ ఈయన దగ్గర ఒక మహా విద్య ఉంది. ఏమిటంటే ఎదురుగుండా ఎవరైనా నిలబడి యుద్ధం చేస్తే వాడికి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతా కూడా సంగ్రహించేటటువంటి శక్తి, రాజేసుకునే శక్తి ఉంది వారి దగ్గర. అంచేత ఎక్కడి వాడని ఎదురుకుండా నిలబడితే యుద్ధం చేయలేడు వారితో. ఆ భయానికి ఖచ్చితంగా చంపేస్తాడని మాట్లాడు, ఎక్కడుంటే అక్కడ పారిపోతున్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఆంజనేయ స్వామిని సమర్పించి ఆంజనేయ స్వామిని మరి మంత్రిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి మంత్రుడి బాధ్యతలో. అప్పుడు ఆంజనేయ స్వామిని అడిగాడు, మా అన్నగారు అలాగే నన్ను చంపేస్తాడు, మా అన్నగారు రానటువంటి ప్రదేశం ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కోవాలన్నా. అప్పుడు ఆంజనేయ స్వామికి వృత్తాంతం చెప్పుకొచ్చాడు. నీ అన్నగారైనటువంటి వాలి దుందుభి అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. దుందుభి అనేటటువంటి రాక్షసుడిని చంపి ఆ యొక్క శవాన్ని విసిరేస్తే అది ఎక్కడ పడింది, ఋష్యమోగ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నటువంటి మతంగ మహాముడి యొక్క ఒళ్ళో పడింది. మతంగ మహాముడి శాపం ఇచ్చాడు ఎవరికి, వాలికి. ఈ యొక్క ఋష్యమోగ పర్వతం చుట్టుపక్కల నీవు ఎక్కడ కనిపించినా నీ తల 1000 రెక్కలు చచ్చిపోతావు. ఎక్కడైనా తిరుగుతాడు కానీ వాలి ఋష్యమోగ పర్వతం దరిదాపుల్లోకి రాలేడు.
ఋష్యముఖ పర్వతం దగ్గరికి రాలేడు కాబట్టి నీ అన్నగారికి ఎలాగా ఋష్యముఖ పర్వతం దగ్గరికి వస్తే తలబడి చచ్చిపోతున్న శాప ఉంది. నీవు అక్కడికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నీ అన్నని దగ్గరికి రాడు. నీ ప్రాణాలు కాపాడ కూడా అది ఒక్కడే మంచి స్థానం అని చెప్తే ఈయనకున్నటువంటి వానరులతో అనుచరులతో ఋష్యముఖ పర్వతం మీద ఈయన ఉంటున్నాడు. కిష్కిందకి ఎప్పుడు వెళ్ళినా ఈయన చంపేస్తాడు. ఇప్పుడు సుగ్రీవుడికి కావాల్సింది ఏమిటి? ఆయన భార్య కావాలి, 2 రాజ్యాధికారం కావాలి. ఈ రాజ్యాధికారం కావాలంటే వారి మరణించాలి. వారి మరణించాలంటే వారి ఎదురుగా నిలబడి యుద్ధం చేసేటటువంటి ధైర్యవంతుడు కావాలి, అంత శక్తి సంపన్నుడు కావాలి, అంత మహాబలుడు కావాలి. అటువంటి వాడిని మనం వెతకాలి అంటే అటువంటి వాడు ఎక్కడున్నాడో మీరు వెళ్ళి గాలించండి. నాకు తెలిసి ఈ యొక్క వారిని సంహరించగలిగినటువంటి వాడు కేవలం ఒక్క రామచంద్రుడు మాత్రమే. ఖచ్చితంగా ఆయన మన కోసం వస్తాడు, లేదా మనమే ఆయన కోసం ఎదురు చూద్దాం అని ఇక్కడ సుగ్రీవుడు ఈ వృత్తాంతంలో ఉన్నాడు. అక్కడ రామచంద్ర స్వామి వారు జానకి అమ్మవారిని ఇద్దరు శిశువులు కడుపులో ఉండగా, అవకాశాలు కడుపులో ఉండగా వనవాసానికి వదిలేసాడు. తర్వాత ఇక్కడ సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించడం, ఏ విధంగా జంగమ వేషధారిగా వచ్చి లక్ష్మణుడి యొక్క లక్ష్మణ రేఖను దాటించి సీతమ్మ వారిని తీసుకుపోవడం, ఆ తీసుకువెళ్ళిపోయేటటువంటి మార్గంలో జటాయువు వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గాన్ని కనిపెట్టడం, ఆ మార్గాన్ని ఎక్కడ కనిపెట్టి సీత జాడ తెలుసుకుంటుందో అని జటాయువు యొక్క రెక్కలు నరికేయడం, ఇదంతా కూడా ఒక విధమైనటువంటి విషయం. ఇది మాయలేడిని ఎనగా చూపించి సీతాదేవిని పరిచయపోయాడు రావణాసురుడు. ఇక్కడ ఆ వృత్తాంతం అక్కడ జరుగుతుంది. ఇక్కడ సుగ్రీవుడు వారిని వధించేటటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సీతాన్వేషణ కోసం రామలక్ష్మణులిద్దరూ సీతాదేవి కోసం అడుగులు వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మాత్రం ఎప్పుడెప్పుడు ఆ రామచంద్ర స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతుందా అని చెప్పి ఇక్కడ తపోదీక్షలో ఉండి రామనామాంకితుడై రామనామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చూడండి, ఏ విధంగా జీవామృత పావన శ్రీకరమము శ్రీరామనామము జీవామృత పావనము రఘురామనామము భవతారకమౌలో మూలతోన ఎంతో మధుర మధుర క్షీరమూలతోన ఎంతో మధుర మధుర సదాశివుడు రజతాచలముల సదా సదాశివుడు రజతాచలముల సదా కరకుపోయ రవేసి కలిగిన కళ్యామలచిన కరకుపోయ రవేసి కలిగిన కళ్యామలచిన ఇక్కడ వచ్చేసిందండి. ప్రతిష్ఠ రోజు రానే వచ్చేసింది. స్వామివారు పంచముఖాలతో దివ్య సుందరంగా దగదగలాడిపోతున్నారండి. స్వామివారు తల పైకెత్తి మన 2 కన్నులతో స్వామివారి పాదాల నుంచి పై వరకు ఒక్కసారి స్వామివారిని చూసి జై శ్రీరామ్ జై హనుమాన్ అని గట్టిగా అరవాలని ఉందండి. అంత దివ్య సుందరంగా ఉన్నారండి స్వామివారు. మీరు కూడా మీ 2 కన్నులతో స్వామివారిని దర్శించుకోండి. ఇక స్వామివారి ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంకా సంతర్పణ భోజనాలే అండి. ఇంకా అందరూ కూడా భోజనాలు కాడికి వచ్చేసారు. స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారండి, భోజనం చేసే వాళ్ళు చేస్తున్నారండి. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.